పెద్ద డ్యామ్ ఇది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి పెద్ద డ్యామ్ వస్తుంది. ఏమంటారు మన మిడిల్ క్లాస్ అన్న ఉన్న కొత్త బస్ స్టాండ్ ఫ్లైఓవర్ కింద ఎప్పుడు ఇంకా ట్రాఫిక్ ఎట్లుంది. పాకిస్తాన్ గేట్ కూడా ఈ స్టైల్లో మనం వచ్చేసి ఇప్పుడు ఔరద్ రోడ్లో అయితే ఉన్నాం అనమాట. సన్పూర్ మన బీదర్ నుంచి సన్పూర్ అది దాటేసి ఔరద్ అయితే వచ్చినాము. ఇక్కడ రోడ్ మాత్రం నైట్ వచ్చినాం అనమాట. అందుకనేసి ఇక్కడ ఎప్పుడైతే మనది ధాన్యం అన్లోడ్ అయిందో అప్పటికప్పుడే నైట్ పోయి లోడ్ వేసుకున్నా వచ్చేసిన. సో అందుకనేసి ఇంకా ఏం చూపించలే. ఇక్కడ రోడ్ బాగుందన్నమాట. ఎందుకంటే మొత్తం అటు ఇటు మొత్తం అడవి ప్రాంతం ఉంది. గుట్టలు మనం చిన్నప్పుడు చిన్న ఊహ వస్తుంది చూడండి మనకి. మన పావులాట ఆడు బండ్లతో ఆడేటప్పుడు ఇట్లా రోడ్ ఉంటే ఎట్లుంటుంది అనుభవించుకుంటామా. సేమ్ అదే ఇక్కడ ఉన్న థింగ్ అదే. ఇంకో ముందర రోడ్ ఎట్లుంది మళ్ళీ ఇట్లా ఎప్పుడు దిగుడు ఇందాక చూపించిన కదా గడ్డ ఆడ కూడా కట్టే ఉన్నది, ఈడ కూడా కట్టే ఉంటుంది. 3-4 ఉన్నాయి ఇట్లా డౌన్లు ఎక్కాలే దిగాలి. నైటే మస్తు ఉన్నది కానీ నైట్ వర్షం పడ్డది. యాక్చువల్గా వర్షం పడ్డందుకు మబ్బులు ఏం కనిపించలే. పొద్దుగా చదువుతాం అనేసి ఇప్పుడు అందులో అయితే రిసీప్ట్ కూడా తీసుకొని ఇప్పుడైతే పోతున్నాం అనమాట. పోయి డీజిల్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ ధాన్యానికి వెళ్ళిపోవాలి. రోడ్డు మాత్రం వస్తుంది. అటు ఇటు గుట్టలు మంచి లొకేషన్. ఇప్పుడు ఇంకా ఒకటి ముందర కూడా లొకేషన్ అది కూడా చూసుకోవచ్చు. గుల్బర్గా దగ్గరలో అయితే ఉంటుంది. అవతల అయితే మొత్తం లోయ మధ్యలో ఉంటుంది రోడ్డు. చూడడానికి మస్తు పీస్ఫుల్ ఉంటుంది. అక్కడ ఒకవేళ వీలైతే బండి కూడా కాపుదాం, లేకపోతే వెళ్ళిపోవాలి. ఇంకా ఆల్మోస్ట్ అక్కడ కార్స్ బైక్స్ ఆగుతారు అందరూ. అది వ్యూ పాయింట్ అనమాట, మంచి వ్యూ పాయింట్. సో మనకి వీలైతే ఆపుదాం, లేదంటే ఇంకా రన్నింగ్ అనేది చూస్తాం. కాకపోతే ఈ రోడ్లో చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఈ బోర్డులు ఉన్నాయి కదా, ఈ బోర్డులు అయితే మరీ దగ్గరికి ఎటు లారీ కట్టగా ప్లేస్లో అతి కష్టంగా కట్ అవుతుంది. ఇంకో దగ్గర స్టోరీ ఏంటంటే రైట్ సైడ్ నుంచి బాగా వాన మొత్తం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఇట్లనే మనది పయ్యలు ఉన్నాయి బోర్డు, కొన్ని ఏమో ఇట్లా భూమిలో కూర్చున్నట్టు వెళ్ళారు, కొన్నిటికేమో ఇంకా ఇట్లా ఇక్కడ ఉన్నాయి కదా పయ్యలు, ఇట్లా పయ్యలు ఉన్నాయి. వైట్ బోర్డు ఒకటి పెద్దగా ఉంది అది లావుగా. అయితే ముందర ఇద్దరం కలిసి వెళ్తున్నాము, అన్న వాళ్ళము నేను ఆదన్న అయితే ఇద్దరం వెళ్తున్నాము. అయితే అదేమైంది ఆదన్న బండి ముందర ఉందని నేను ఇంటికి వస్తున్నాను, జర డిస్టెన్స్లో ఉన్నాం. అది వానకాలికి జుయ్యమని ఇట్లా రైట్ సైడ్ ఉన్న బోర్డు, ఇట్లా రైట్ సైడ్ ఇంత దూరంలో ఉన్న బోర్డు కాబట్టి సుమ్మని లారీకి అడ్డం వచ్చింది. అయ్యం అన్న జర స్లోగా ఉన్నాడు కాబట్టి జర ఆగిందనమాట బండి, ఇట్లా సడన్గా ఆపేసిండు దానికి కుదరకుండా. ఎట్లా అంటే ఆడిన బోర్డు ఇట్లా గాలికి ఇట్లా ఒక్కసారి అడ్డం తిరిగింది, పయ్యలు ఉన్నాయి కాబట్టి రైమన్ లారీకి అడ్డమే వచ్చేసింది. ఫస్ట్ ఆల్మోస్ట్ పాస్ అయితే అనే మూమెంట్ వచ్చింది, అది సడన్గా ఆపేసిండు. చూసుకొని దూరం ఆపుకొని మళ్ళీ ఆ బోర్డు అయితే బాగా కనేసి మళ్ళీ చిన్న వెళ్ళిపోయినాం. ఇక్కడ
ఆ టోల్ గేట్ దగ్గర కూడా అట్లా ఆ టోల్ గేట్ బంద్ ఉంది అనుకున్నాం. రైట్ సైడ్ మొత్తం ఫుల్ చేసి పెట్టారు, మొత్తం ఓపెన్ చేసి పెట్టారు. లెఫ్ట్ సైడ్ ఏమో టోల్ గేట్ ఆల్రెడీ గ్రీన్ లైట్లు పడ్డాయి, ఎంట్రీ ఉన్నట్టాయి. కాకపోతే ఆ ఉద్ది రోడ్లో ఒకటి ఉంది కానీ అది పని చేయదు అనమాట. సో ఇది కూడా అట్లే పని చేయదేమో అనుకుని రైట్ సైడ్కి వాడు ఒకసారి అడ్డముడికి వచ్చింది. అడ్డముడికి వచ్చి మళ్ళీ లెఫ్ట్ సైడ్ పంపుకొని రైట్ వస్తున్నది. ఎందుకంటే మంచిగా వచ్చినా మేము ఆడికెళ్ళి నాన్ స్టాప్ వచ్చినాము. టైర్ లీట్ అయినాయి, కరెక్ట్గా వాన పడ్డాయి, టైర్లు చల్లగా అయినాయి. ఈ డౌన్లో మస్తు సెట్ అయింది అన్నమాట నైట్ మా జర్నీ. ఇలా ఒక వింత స్టోరీ జరుగుతుంది. ఏంటంటే ఇది వచ్చి ట్రాక్ పడ్డా అనేసి ఆగిన. ఈ మరిచెట్ల సైడ్ చూస్తే మొత్తం ఈ అని సౌండ్ వస్తున్నది. ఏంటని అర్థమవుతుంది, అసలు అర్థమవుతుంది. ఇది తక్కువ సౌండ్ కాదు, మరీ ఘోరంగా వస్తుంది. ఒకసారి మీకు వినిపిస్తుంది వినండి. ఏమని ఉన్నాయేమంటే ఏం కనిపిస్తలేవు మరి ఏంటి బాబు. ఈ అంటున్నా ఈగల్లాగానే చాలా ఘోరమైన సౌండ్ వస్తుంది. మళ్ళీ మొత్తం ఆగిన బయటికి వెళ్తే చాలా ఘోరంగా వస్తుంది సౌండ్. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఎదురా కాసిండు పాపం పోరగాడు నైట్ మొత్తం కండెర్రాగానే ఇంతసేపు కూరికి ఫుల్ వేసింది అన్నమాట. మనం ఫుల్ ఇది బీదర్ నుంచి అయితే బీదర్లో డీజిల్ కొట్టించుకొని హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. ఈ రోడ్డుకు రాక చాలా రోజులు అయింది. ఇక్కడ చూడండి పెద్ద సముద్రం లాగా అటు ఆడు నుంచి మొత్తం వీడి వరకు పెద్ద డౌన్ సెక్షన్, పెద్ద డౌన్ ఇక్కడ కనిపిస్తుంది. పెద్ద డ్యామ్ ఇది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి పెద్ద డ్యామ్ వస్తుంది. ఆ డ్యామ్కి అవతల మొత్తం వాటర్ పెద్ద సముద్రం లాగానే ఉంటుంది. సేమ్ నది కానీ సముద్రం లాగా చాలా పెద్దది. 1 year బ్యాక్ వచ్చిన ఆల్మోస్ట్ ఇదే టైంలో 1 year బ్యాక్ అమ్మ చూడండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మరీ భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఘోరం అనిపిస్తుంది. డ్యామ్ దాని పక్క పోటీ పోతాం కానీ మనకి బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తాం మనము. డ్యామ్ అయితే మనకి చూడడానికి వీలు కాదు. అటు ఇటు మొత్తం వాటర్ చూడాలి. ఆడు వరకు ఆడ వాటర్ ఇంకా 29 kilometers ఉంది. ఇవన్నీ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చినాము. డ్యామ్ పైన అయితే ఏదో కన్నడలో రాసింది ఆ పేరు వచ్చేసి, మనకు అర్థమైతలేదు చదవడానికి కూడా. కానీ వ్యూ పాయింట్ మాత్రం ఇక్కడ సూపర్గా ఉందంటే సూపర్ ఉంది. చూడండి ఇప్పుడు ముందర డ్యామ్ కనిపిస్తుంది చూడండి. ఏదో పేరు మనకి చదవని ఇంకా రాదు. మ్యాప్ ఇంకో డ్యామ్ చూడండి ఎట్లా ఉంది, మంచిగా ఉంది. అవతల పక్క మొత్తం నిండుగున్న నీళ్ళు, ఇతలకైతే ఏమాత్రం వాటర్ అయితే ఇవ్వలేరు. కొంచెం అవి ఏవైతే ఇంతకుముందు ఇచ్చినవి ఉన్నాయో అవి ముందరైతే డ్యామ్ ముందర ఎప్పుడైనా స్టోర్ అయితే ఉంటాయి కదా, ఆ స్టోర్ అయితే ఉన్నాయి. ఇతల పక్క కింద నుంచి బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ పై నుంచి అయితే బ్రిడ్జ్ కింద నుంచి అయితే అవతల సైడ్ వెళ్తుంది. మస్తు పెద్ద ఉంది ఇది. అప్పుడు 1 year బ్యాక్ వచ్చిన, మళ్ళీ ఈ రోడ్కి వచ్చినా నాకు అంతవరకు ఐడియా రాలేదు. ఇప్పుడు ఐడియా వస్తుంది నాకు. అంటే మేము షార్ట్ కట్ వచ్చినాం వారు అప్పుడు వచ్చినప్పుడు. సిమెంట్ అన్లోడ్ చేసుకుంటా షార్ట్ కట్ తిరుగుడు ఎందుకంటే ఆయన ఎక్కి వాడుతున్నారంటే ఇవన్నీ ఇక్కడ చూడండి. మనం ఇప్పుడు కర్ణాటకలో అవుతున్నాం. కమల్పూర్, ఇది వచ్చేసి కమలాపూర్ అంటారు. బస్ స్టాండ్ దగ్గర మొత్తం బస్సులన్నీ జామ్ అయిపోయింది. అంటే యాక్చువల్గా ఈ బస్ స్టాండ్ ఉండడమే రోడ్డు పైన ఉంటుంది. బస్సులు ఆగడం ఇక్కడనే ఆగాలి, అన్ని ఇక్కడనే. కాకపోతే ఇక్కడ స్టోరీ ఏంటంటే అంబులెన్స్లో ఎవరు ఎమర్జెన్సీ పేషెంట్ అయితే వెళ్తుంది అనమాట. అంటే చూసిన ఆల్మోస్ట్ ఆమె చూసినందుకే చెప్తాను ఎమర్జెన్సీ పేషెంట్ అని. సైరన్ వేసుకొని చాలా సేపు నుంచి వస్తున్నాను. నేను సైడ్ ఇచ్చేసిన, మీరు సైడ్ ఇచ్చేసి ముందర కారులో కూడా పక్కన జరిపించిన.
అవతలకి వెళ్ళి రాంగ్ రూట్లో అట్లే వస్తున్నారు కారు వాళ్ళు. అంబులెన్స్ అర్థం చేసుకుంటారు, బస్సు వాళ్ళు అట్లే వచ్చి రోడ్డు మీద ఆపేస్తున్నారు. కార్లో అయితే ఇప్పుడు వాళ్ళవే మనమే మధ్యలో వేలకి వెళ్ళి అట్లే వస్తున్నారు, మధ్యలో వేలకి వెళ్ళి ఇంతసేపు అన్నీ చాలాసేపు అంబులెన్స్ ఇప్పి కూడా దానిలో. ఇట్లాంటి దాంట్లోకి ఎవరు సీరియస్ యాక్షన్ తీసుకోవడం. అదే ఒకవేళ ఇప్పుడు మన లారీలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ సైడ్ కూడా గీయలేదు అనుకో, కేసు 1 మినిట్ 20,000 30,000 కేసు. మళ్ళీ మనకి గ్రేడ్ 6 అంబులెన్స్ అడ్డం అయినందుకు. మరి అందరూ బండి నడిపినప్పుడు కార్ వాళ్ళు బస్సు వాళ్ళు అందరూ ఒకటే మరి అంబులెన్స్ అన్నప్పుడు మరి ఓన్లీ లారీలో కదా సైడ్ ఇవ్వలే అని ఇంకా ఒత్తుడే రాసుడే వీడియోలు తీసి. ఇటువంటి దాంట్లోకి ఎవరు రెస్పాన్స్ కాదు. ఇప్పుడు అంత జామ్ ఉంది సరే కార్లు ఆపుకోవాలి మనం. ఇప్పుడు అటువంటి దాంట్లో మీద చర్యలు ఏమి ఉండవు. కార్లు వాళ్ళు దొరకరు, ఎవరు ఆ బండి ఎవరు దొరకవు. కార్లు ఏమంటే వచ్చినాయో లారీ అంటారా ఇంకో అట్లా ముందర పోతుంది ఒక లారీ. ఆ బండి 4949. ఇప్పుడు ఆ లారీ అంటే మట్టి బండి పోతుందని ముందర చెప్తే వచ్చి పట్టుకొని కేసు రాసాడు అయిపోయాయి. ఇదే న్యాయం అంటే అసలు న్యాయం అంటే. అంబులెన్స్ వచ్చినప్పుడు వీలైతే సైడ్ ఇవ్వాలి. ఇంకో ఆయన ఫోన్ కూడా ఎవరైతే అంబులెన్స్ వచ్చినప్పుడు సైడ్ ఇవ్వాలి. దాంట్లో ఎవరైనా పేషెంట్ ఉంటారా ఎమర్జెన్సీ వెళ్తుందో తెలియదు. అది పేషెంట్ ఉన్నా లేకున్నా మ్యాక్సిమం అంబులెన్స్ వాళ్ళు సైరన్ ఎప్పుడు వేయరు. ఎప్పుడన్నా వేసి ఇట్లా హారన్ కొట్టినట్టు వేస్తారు అంతేగాని ఎమర్జెన్సీ ఉంటే తప్ప సైరన్ వేసి ట్రాఫిక్లలో ఎప్పుడు పోరు. అది వాళ్ళకి తెలుసు. గుట్ట అనవసరంగా పబ్లిక్ని పిచ్చోళ్ళని చేయాలని వాళ్ళకి అయితే ఉండదు. ఎమర్జెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ ముందరనే యాక్సిడెంట్ అయింది, మన ట్రాఫిక్ ఉంది, ఏం లేదు పేషెంట్ లేకున్నది అలా సైరన్ వేసి తక్కువ పట్టద్దు మనం ఎప్పుడైనా సరే. ఎమర్జెన్సీ ముందర అయింది కాబట్టి ఇప్పుడు తీసుకొని రావాలి కాబట్టి అది సైరన్ వేసుకొని రావాలి మనం. దానికి ఉన్న సిగ్నల్ అదే అంబులెన్స్ వస్తుంది అడ్డం జరగండి అనేసి అదే ఆ సిగ్నల్ ఉన్నది. అది లేదు పబ్లిక్ ఇది లేదు. మన తెలంగాణలో అయ్యమ్మ కాడికి ఇచ్చేస్తారు, తక్కువ మంది సైడ్ ఇచ్చేస్తారు. పెద్ద అంత రిస్క్ తీసుకోవాలి. లారీ అన్నా కానీ బస్సు అన్నా కానీ దెబ్బ కావాల్సి డోర్ దిగి మరి అందరు సైడ్ తప్పుకొని మరి పంపిస్తారు. కానీ ఇక్కడ ఏం అది లేదు ఇది లేదు. కారులు గీరోలు అంతా ఎవరి వాళ్ళకి. సో అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది లేకుంటుంది. ఏమన్నా పోకపో ఎవరన్నా ఏమన్నా వేసుకోకపో వాళ్ళ బండి పోవాలి. ఇక్కడ తిరిగి వాళ్ళ బండి పోవాలి, వాళ్ళ ముందర పోవాలి. అంబులెన్స్లో కూడా ఉండకపో ఏమన్నా ఉండకపో ప్రతి దానికి లారోడ్ అదే లారోడ్ అడ్డం వచ్చే రాంగ్ ఫర్ ఎగ్జాంపుల్ అసలు పక్క సైడ్ అయ్యాక లారోడ్కి కనిపించక అంబులెన్స్ కనిపించక ఆపోజిట్ వచ్చినాక అయిపోయా వాడి మీద కేసు. వాడు రాంగ్ రూట్లో వస్తుంది. ఏం పద్ధతిలో ఏం పాటింపులో ఇదేం నేనేం అందరిలాగా శుద్ధంగా కొడతలే. నిజంగా రియల్ స్టోరీ ఇది. అందరిలాగా ఏదో పబ్లిసిటీ కోసం ఫేమ్ కోసం నీతులు చెప్తున్నాను అనుకోకండి. నిజం ఇదే జరిగేది. నేను ఒక్కని చెప్పిన మాట కాదు, చాలా మంది చెప్పారు. వాళ్ళు చెప్పిన మాటని నాకు మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ చెప్తున్నాను. నేను ఏదో ఫిల్మ్ కోసమో ఏదో నా పబ్లిసిటీ పెరుగుతుంది నా వీడియోలకి వస్తాయని కాదు. అయిన స్టోరీ అదే. నిజంగా అది అవుతున్న స్టోరీ కూడా అదే. నేను ఒక్కని కాదు, మస్తు మంది అట్లా రీల్స్ తీసి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు అట్లా. నాకు ఆ వర్డ్స్ ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ సిచ్యువేషన్ వచ్చినందుకు ఆ వర్డ్స్ గుర్తొస్తున్నాయి. సిరిపూర్ అయితే వచ్చినాము. బండి లోడ్ కూడా అయిపోయింది. ఇంకా ప్రాసెస్ అయితే రెగ్యులర్దే కాబట్టి చూపించలే ప్రాసెస్. బండి లోడ్ అయింది. ఇప్పుడు కాంటా పెట్టుకొని ఇంకా చిన్నగా వెళ్ళిపోడే. మా ఊరి నుంచి వెళ్ళిపోతాం. మిర్యాల గూడకి అయింది కాబట్టి లోడ్ అయితే. సో లోడింగ్ ప్రాసెస్ అయితే ఎందుకు చూపించాలంటే లాస్ట్ వీడియోలో రీసెంట్గా కూడా లోడింగ్ ప్రాసెస్ చూపించిన ఇంకా పట్ట ఇట్లా కడతారు అన్నీ ఆల్మోస్ట్ అయితే చూపించిన కాబట్టి జస్ట్ ఈ క్లిప్స్ మాత్రం పెడతాను లోడ్ అయినట్టు. ఇంకా లోడ్ అయిన తర్వాత చిన్నగా అయితే వెళ్ళిపోదాం. ఈ మధ్యలో కూడా రోడ్డు కూడా ఆల్మోస్ట్ అంతా చూపించేసిన. మాబ్నార్ వెళ్ళిన తర్వాత మళ్ళీ అయితే ఆన్ చేద్దాం వీడియో. ఇంకా బాయ్. ఇప్పుడు వచ్చేసి మన మైలు పార్క్ అని ఉంటుంది. మన జడ్చర్ల పక్కన అవుతుంది అనమాట. కేసీఆర్ ఈకో అంబుల్ పార్క్ అంటుంది. చాలా అంటే ఇది మొత్తం వెనకాల మొత్తం అడవిలో ఉన్న మొత్తం అడవి ఉంది. గుట్టలు మన తిరుపతి ఎట్లా ఉంటుందో సేమ్ అంటే అంతా కాదు కానీ చిన్నగానే. అయితే నేనేం చేసిరు ఎవరు లోపడానికి వెళ్ళడానికి ఛార్జెస్ లేకుండా స్టార్టింగ్ అయితే నర్సరీ లాగా పెంచుతుండే. తర్వాత మొత్తం పబ్లిక్ అయితే తిరగడానికి మొత్తం రోడ్ వేసి గుట్ట చుట్టూ రోడ్ వేసేసి మొత్తం పిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా యానిమల్స్ స్మాల్ ఉంటాయి. ఆ స్ట్రీట్స్ అవి ఇవి మొత్తం చిన్నగా అయితే మంచిగా డెవలప్ అయితే చేసారు అనమాట. చాలా మస్తు ఉంటుంది అనమాట. ఈసారి ఇంటికి వెళ్తాను. ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి పార్క్ కూడా చూద్దాం. సార్ ఆ బోర్డు చూపిస్తాను. మొత్తం అదే పెట్టాడు. డైనోసార్లు అవి ఇట్లా బొమ్మలు పిల్లలు అనుకోవడానికి అంతా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మస్తు ఎండాకాలంలో మస్తు ఉంటుంది. లోపల పోయి ఎంట్రీ గేట్ ఇక యాక్చువల్ ఎంట్రీ గేట్ వచ్చేసి కొంచెం ఏమంటారు మళ్ళీ పైన వాటర్ ఫాల్స్
కాడికి కూడా వెళ్ళొచ్చు మంచిగా, వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళి వచ్చేసి మంచిగా కూర్చొని రావచ్చు. ఇంకొకటి వ్యూ పాయింట్ అని ఉంటుంది. ఒక వీడియోలో అయితే చెప్పినా కదా, ఆ వ్యూ పాయింట్ గోల్నాక ఫోర్ట్ అని ఉంటుంది. గోల్నాకనో ఏదో ఉంది సంథింగ్, ఆ ఫోర్ట్ అని ఉంటుంది. ఆ ఫోర్ట్ కాడికి కూడా పోతే మొత్తం ఇదంతా కనిపిస్తుంది, ఆపలు ఉంటుంది. అది జస్ట్ మన ఇప్పుడు చిరుతపూర్లు జరుగుతున్నాయి అనేసి అంటే బంద్ చేసి, అది లాస్ట్ వీడియోలో కూడా ఒక వీడియో సపరేట్గా, దాని వీడియో నీకు తీసుకోబట్టి వాడుకోవడానికి మస్తు ట్రై చేసిన కానీ ఇందులోనే అసలు కుదరలేదు. అయితే ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక వీడియో అయితే దీని మీద కూడా తీద్దాం. ఆల్మోస్ట్ ఈ పార్క్ దాటినాం అంటే చర్చల తర్వాత గంగపూర్ అంతే. మా దోస్తు వాళ్ళు ఎవరైనా రోడ్డు మీద కానొస్తారేమో అంటే కూడా కానొస్తారండి టైంకి. మనం ఫ్లైఓవర్ కింద ఉన్నాం, కొత్త బస్ స్టాండ్ ఫ్లైఓవర్ కింద. ఎప్పుడు ఇంకా ట్రాఫిక్ ఎట్లుంది ఎట్లా అంటే ఆపోజిట్లో బండ్లు వస్తాయి అనమాట, అప్పుడు వచ్చి. సో అందుకనేసి ఎప్పుడు ట్రాఫిక్ అయితే ఇంట్లో ఉంటుంది. బైక్లో కార్లో దగ్గర వచ్చి అవుతారు, ఆటోలో ఇంకా ఎక్కువ దగ్గర. అది ఇది దాటితే గిన్నె పోలీస్ స్టేషన్ ఉంటుంది. మళ్ళీ అయితే ఎక్కర్లేదు, ఆనందం అయితే చూస్తున్నాం. ఇవన్నీ ఎన్ని దినాలు ఆయన తిరిగాక ఇవన్నీ ప్లేసెస్. ఇది వచ్చేసి పోలీస్ స్టేషన్. ఆ రోజు కనిపించలేదు కదా, ఇప్పుడు కనిపిస్తుంది రోడ్డు మొత్తం. అయితే ఈ పైకి లేపారు ఫ్లైఓవర్, హైట్ లేపి అటు సైడ్ అయితే మొత్తం డౌన్ చేసారు. దాని నుంచి రైల్వే ట్రాక్ ఉంది యాక్చువల్గా. ఇక్కడ ఇంకో బ్రిడ్జ్ చేస్తారు, ఆ బ్రిడ్జ్ 1 వే చేసి 2 వే వేయడం అనేసి. ఇంతకుముందు 2 వే అది, అటు సైడ్ నుంచి రావాలన్నది బ్రిడ్జ్, ఇటు సైడ్ నుంచి రావాలన్నది బ్రిడ్జ్. ఒక పనులు అయితే జరుగుతున్నాయి. ఇంకొంచెం ప్లేస్ అయితే కాలేజ్, బిఆర్ఆర్ డిగ్రీ కాలేజ్. ఆ దోస్తులు మొత్తం దీనిలోనే ఉన్నాడు చదువుకోండి. కలిసి టికెట్ మార్క్స్ అయితే తీసుకున్నా. ఇక్కడ తిన్నామంటే మంచిగా సాటిస్ఫాక్షన్. సో అందుకనేసి వెళ్ళకుండా ముందరికి అయితే వెళ్ళి టోల్గేట్ దగ్గర మార్క్స్ అయితే ఇచ్చాడు మామ. ముందరికి వెళ్ళి తిని చిన్న వెళ్ళిపోవడం. చాలా రోజులు అయింది రాక, ఎందుకో కొత్తగా ఎక్కడో అనిపిస్తుంది. అందుకే చాలాసేపు ఉండలేదు, వెళ్ళిపోతున్నాను. ఈవినింగ్ టైం వచ్చినప్పుడు ప్రశాంతంగా చూసినా కానీ ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపిస్తలేదు. అందుకనేసి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతున్నాం. కొంచెం బాధ ఉంది కానీ ఇంత దూరం వచ్చి కొద్దిసేపు కూడా మాట్లాడకుండా పోతున్నాం అనుకున్నాను.
पानी 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 ఫస్ట్ టైం అయితే బండి వ్యాగిన్ పెట్టాము సగం సిమెంట్ యాక్చువల్గా వచ్చింది మాకు సిమెంట్ రోడ్ ఉంది బయటికి బీదర్కి వెళ్ళాను ఇంకా సిమెంట్ రోడ్ ఉంది వచ్చే వరకల్లా ఇంకా మాట్లాడిరంట స్టేట్ దగ్గర సో అందుకనేసి మా 2 బండ్లు వస్తే 2 బండ్లు వ్యాగిన్కి ఇచ్చాము అలా మొత్తం అంటే ట్రైన్ వచ్చింది వ్యాగిన్ ఆల్మోస్ట్ ట్రైన్ వచ్చి అన్ని నిండాలి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి బండ్లు దొరకాలంటే పిఎస్టీ బండ్లే అన్నీ కావాలంటే అన్నీ బయటికి వెళ్ళిపోయినాయి కదా సడన్గా రావు కాబట్టి బయట బండ్లు ఒక్కొక్కటి పిలుచుకొని ఇంకా మాట్లాడుకొని ఇట్లా ఒక్క ట్రిప్ అయింది చాలని చెప్పేసి మాట్లాడి వేపిస్తారు మేము నైట్ పెట్టిన లోడ్కి ఇప్పుడు అయింది ఇప్పుడు ఇక్కడ అన్లోడింగ్ ఎట్లా పెడతారో చూపిస్తాడు నెలలో కూడా ట్రైన్లకు కూడా పోదాం ఒకసారి వ్యాగిన్ టప్పాలి కూడా మనం ఎట్లా ఉంటుంది కైసా ఏది కదా కానీ కిరాయి ఎంత ఉంటుందో తెలియదు కిరాయి ఉందో మరి ఎంత ఉంటుందో ఏందో మరి తెలియదు కదా నాకు అర్థం కాదు ఇంతగా ఏముంటుంది కానీ కిరాయి ఉంటుంది కానీ మరి ఎంతనో ఏమో ఒకసారి అనుకుంటుంది కూడా ఉంటుంది ఏళ్ళ గీనే లోడ్ వేసుకోవాలి ఈ టైంలో వచ్చి అన్లోడ్ చేయాలి టిప్పర్లతో కూడా అబ్బో గేటు కూడా అయ్యో ఎట్లుంది ఉన్నదో గేట్ ఎట్లుందో తెలంగాణ గేటే జారుతుంది రోడ్ బండి గుడిదలా జారిపోతుంది జారుతుంది కదా ఆయన ఇండియా పాకిస్తాన్ గేట్ కూడా ఈ స్టైల్లో ఈ పాకిస్తాన్ గేట్ కాబట్టి కేసు మళ్ళీ మనం వినొచ్చు జారిపోతుంది బండి గేర్ కూడా పెడతారు పాకిస్తాన్ గేట్లకు దూరం ఇంకా మళ్ళీ రివర్స్ గేర్ ఎంపీకే పోతా ఉంటుంది ముందరికైతే రానాతో ఇంతవరకు ఎప్పుడు ట్రైన్ వ్యాగిన్ ట్రైన్ కూడా అసలు గ్రోమా ఏమంటారు ఇట్లా మన సూపర్లు కూడా వాళ్ళు ట్రైన్ ఇంతవరకు వ్యాగినే తోలదు ఒక్కసారి కూడా తోలదు వ్యాగిన్ ఎప్పుడంటే దానికి పటాల్లో కాళ్ళు ఇరిగితే పటాల దూరం మనం అదే చూడాలి సినిమాలో చూపిస్తుంది జయం వర్షం పడ్డా చెట్టు నైట్ మరి ఎంతగానో పట్టుకుందండి తుమ్మోయకుండా వాటర్ ఎన్ని మాత్రాలు కొడతావు నువ్వు అవతల పచ్చేది ఉంది వాటర్ పెట్టలేదు నలుగురు మనుషులు ఎవరు తీసుకోవాలి నాయన